జ్యోతికి బాగా తలనొప్పిగా ఉందంట. ఈ పాలు తీసుకెళ్ళి ఇవ్వు. వేడివేడిగా పాలు తాగితే తలనొప్పి తగ్గుతుంది. రాత్రి పాలల్లో మందు కలిపిన ప్లాన్ సక్సెస్ అయిందో లేదో. నేనేమో అక్కడ పని మనిషికి పాలిచ్చి జ్యోతికి ఇవ్వమని, ఆ తర్వాత ఆ విషయం మర్చిపోయి నీలాంబరి ఆంటీతో ఫోన్ మాట్లాడుతూ యాక్సిడెంటల్గా కింద పడి స్పృహ కోల్పోయాను. చచచా, ఇంతకీ రాత్రి జ్యోతి పాలు తాగి రచ్చ చేసిందా లేదా? రాజీవ్ అత్తయ్య వాళ్ళు జ్యోతి చేసిన పరువు తక్కువ పనిని భరించలేక ఇలా తాగుబోతు ఆడది మా ఇంట్లో ఉండకూడదని మెడ పట్టుకుని బయటికి గెంటేశారో లేదో. అసలు రాత్రి ఏం జరిగిందో ఏమో. అర్జెంటుగా జ్యోతి గదికి వెళ్ళి చూడాలి. రాత్రి దొరబాబు పాలు తెచ్చిచ్చాడు. ఇద్దరం తాగాం. ఆ తర్వాత ఏం జరిగిందో అస్సలు గుర్తు రావట్లేదు. ఏం జరిగిందబ్బా? ఇదేంటి, జ్యోతి ఇంట్లో నుంచి వెళ్ళలేదా? అంటే రాత్రి మత్తు మందు కలిపిన పాలు తాగినా సరే జ్యోతికి నేను అనుకున్నట్టు ఏమీ జరగలేదా? మత్తు పాలు తాగినా ఇంత ఎర్లీగా లేచిందంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఆంటీ ఏమో ఆ మందు ఎఫెక్ట్కి రెచ్చిపోయి రచ్చ చేస్తుందని చెప్పింది. రాత్రి పాలు తాగి బోర్లా పడుకొని ఇప్పుడు లేచి రెడీ అవుతుంది. ఛా! మొన్న రాజీవ్ దగ్గర మందు కలిపిన ప్లాన్ ఫెయిల్ అయినట్టే ఇవాళ జ్యోతి మీద అప్లై చేసిన ప్లాన్ కూడా ఫెయిల్ అయింది. నేను మాత్రం ఫుల్ బాటిల్ మందు తాగిన దానిలా దున్న పోతలా నిద్రపోయాను. డామేజ్. ఈసారి కూడా నేను ఈ రాజీవ్ జ్యోతులను దూరం చేయలేకపోతున్నాను. ఏయ్, ఏంటి పొద్దున్నే మేకప్ అవుతున్నావు? ఫ్యాషన్ షోకి వెళ్ళేదేమైనా ఉందా? నిద్ర లేచిన తర్వాత నీకైనా జుట్టు చెదిరిపోతుంది కదా, నాకు కూడా అలాగే చెదిరిపోతే దువ్వుకుంటున్నాను. ఆ మాత్రం దానికి ఫ్యాషన్ షోకి వెళ్తున్నట్ట? ఏంటి సెటర్లు వేస్తున్నావు? ఉన్న నిజం చెప్పాను. తల దువ్వుకోవడం కూడా నేరమైనట్టు మాట్లాడితేలా? దువ్వుకోవడం నేరమని నేను అన్నానా? అనని మాటలన్నీ అన్నట్టుగా ఎందుకు పుట్టిస్తున్నావు? ఓహో, ఇలా మాటలన్నీ మీద వేసుకుని మాట్లాడి రాజీవ్ దగ్గర నన్ను బ్యాట్ చేయాలన్నది నీ ప్లాన్, అంతే కదా? నిన్ను బ్యాట్ చేసి నేను లాభపడాలి అనే ఉద్దేశం నాకు లేదు. అంటే చెడు ఉద్దేశాలు నాకున్నాయి అంటున్నావా? మైండ్ యువర్ టాంగ్. నాకు కోపం వస్తే నీ లగేజ్ మొత్తం నడి రోడ్డు మీద ఉంటుంది. బీ కేర్ఫుల్. అనవసరంగా కోపడికి శ్రావ్య. తగ్గి ఉంటున్నాను కదా అని మరీ చిన్నతనంగా మాట్లాడితే ఎలా చెప్పు? భరించకపోతే ఏం చేస్తావు? అసలు ఈరోజు ఇంట్లో వినాయక చవితి పూజ ఉంది. నైట్ నువ్వే కదా కొనుక్కొచ్చే గణపతి వద్దు, కలర్స్ ఉంటాయి, ఆ కలర్స్ ప్లాస్టిక్తో ఈ ప్రపంచం మొత్తానికి చెడు జరుగుతుందని ఓ పెద్ద సైంటిస్ట్లా ఫోజ్ కొట్టావు కదా. మరక్కడ పూజకు టైం అవుతున్నా నువ్వు ఇక్కడే మేక్ ఓవర్ అవుతుంటే పూజ ఎవరు చేస్తారు? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా నీకు? నువ్వేం కంగారు పడకు శ్రావ్య. మన ఇంటి కాంపౌండ్ లో దొరికే బంకమట్టితోనే వినాయకుడిని చేస్తాను. అన్నట్టు నాదొక చిన్న సలహా శ్రావ్య. పూజ జరిగే రోజు ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉండి భక్తితో దేవుణ్ణి స్మరించుకుంటూ పూజ చేయాలి, కానీ ఇలా గొడవలు పెట్టుకోవాలని చూడకూడదు. చెప్పిన నీతులు చాలు. వెళ్ళి ఇంట్లో పనులన్నీ చేసి విగ్రహం తయారు చేయి, లేదంటే అత్తయ్య కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది. అందరూ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నావా? నీ వల్లే అందరి ప్రశాంతత పోయిందనేలా నేను చేస్తాను జ్యోతి.
నైట్ ఏదో సంథింగ్ జరిగింది, కానీ ఏం జరిగిందో గుర్తు రావట్లేదు. ఏమై ఉంటుంది? రాత్రి నా చేత్తోనే జ్యోతికి పాలిచ్చాను. జ్యోతి లేదు, ముందు నువ్వే తాగాలని జ్యోతి నాకే పాల గ్లాస్ ఇచ్చింది. నేను కొన్ని పాలు తాగి మిగిలినవి జ్యోతికిచ్చాను. తను మొత్తం తాగేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియట్లేదే. అదేంటి దొరబాబు, మీరింకా రెడీ అవ్వలేదా? ఈ రోజు ఇంట్లో వినాయక చవితి పూజ చేస్తున్నాం కదా, వెళ్ళి స్నానం చేసి పట్టుబట్టలు కట్టుకుని రెడీ అవ్వండి. పూజకి ఇంకా టైం ఉంది, కానీ నాకు చిన్న డౌట్ ఉంది. అది క్లియర్ చేస్తావా? మీ డౌట్లు క్లియర్ చేస్తే ఇక్కడే ఉన్నానంటే అత్తయ్య కోపడుతుంది. లేవండి, పూజ అయిన తర్వాత మీ పని చూస్తాను, ముందు వెళ్ళండి. నా డౌట్స్ క్లియర్ అయితే తప్ప నేను పూజకి రెడీ అవ్వను జ్యోతి. ఏంటి దొరబాబు మీరనేది? మీరు సరదాగా అంటున్నారు అనుకుంటే సీరియస్ గా చెప్తున్నారేంటి? అవును, మనిద్దరం రాత్రి పాలు తాగిన తర్వాత ఏం జరిగిందో నీకు గుర్తుందా? ఏముంది, పాలు తాగాం. ఆ తర్వాత ఆ తర్వాత ఆ, ఆ, మాట్లాడుకున్నాం. ఆ తరువాత ఆ తర్వాత ఇంకేముంది? నిద్రపోయాం అంతే. ఇందులో డౌట్ క్లియర్ చేయాల్సిందేముంది? అలా మాట్లాడుకున్న తరువాతే మనిద్దరి మధ్య ఏదో సంథింగ్ జరిగిందని నాకు డౌట్గా ఉంది. మరి నీకు ఆ సంథింగ్ గుర్తులేదా? నాకు కూడా ఇందాక డౌట్ వచ్చింది దొరబాబు, ఆహా. కానీ బాగా గుర్తు చేసుకుంటే ఏమీ జరగలేదని అర్థమైంది. నీకు కూడా సేమ్ అనిపించి కూడా ఏం జరగలేదంటే ఏదో డౌట్ ఉందనే కదా? అది కాదు దొరబాబు. లేదండి అంటూ అలా లైట్గా తీసిపారేకు జ్యోతి. మీరు దగ్గరికొచ్చి చెప్పినా దూరంగా ఉండి చెప్పినా నాకైతే ఏది గుర్తులేదు. అది కాదు జ్యోతి, సంథింగ్ అంటే మనిద్దరి మధ్యన ఏదైనా డాష్ 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 జరిగిందా అని అడుగుతున్నా. అర్థమవుతుందా? అమ్మో, సంథింగ్ అంటే అలాంటిది ఏదైనా జరిగిందని అంటున్నారా?